అందరు ఎలా ఉన్నారు? ఈరోజు హందర్ నుండి ట్యాక్సీ నుంచి తుర్తుక్ మీదగా తాంగ్ వెళ్ళాలి. తాంగ్ నుంచి ప్యాంగాంగ్ స్టార్ట్ అవ్వాలి. మేము ట్రిప్ స్టార్ట్ చేసినప్పుడు ముగ్గురం, సుధీర్, కిషోర్, నేను. మ్యాగ్నెట్ హిల్ దగ్గర మాకు పరిచయమైన 4th పర్సన్ రామకృష్ణ గారు. మేము నలుగురం ట్రిప్ ని డివోషనల్ గా, అడ్వెంచర్ గా, బీభత్సంగా ఎంజాయ్ చేసామని చెప్పాలి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ. దిస్ ఈజ్ విస్సు. హందర్ నుంచి ఇట్లా వెళ్ళి తుత్కూరు వెళ్తుంది. తుర్కుత్ వెళ్ళే రోడ్డు అంటే మన ఇండియన్ బార్డర్ అనమాట. తుర్తుక్ ఎక్కడి నుంచి హందర్ నుంచి తుర్తుక్ పోయే రోడ్డు. అటు ఇటు కొండలు, మధ్యలో జర్స్కార్ నది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. నాకు తెలిసి మన ఇండియాలోనే, వరల్డ్లో చెప్పలేను ఎందుకంటే మనం వరల్డ్ చూడలేదు కాబట్టి, మన ఇండియాలో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఏది అంటే లడాక్ అని నేను చెప్తాను. మీరేమంటారా మరి? ఈ లడాక్ ట్రిప్ లో మేము తిన్న ఫుడ్ ఏంటి అంటే జీరా రైస్. ఎక్కడాగా మాక్సిమం జీరా రైస్ చెప్పడం, ఆ ఒక్కదాంతోనే పని కానిచ్చేయడం. మేము ఎక్కడ ఫుడ్ తిన్నా కూడా సుధీర్ అక్కడ కర్డ్ అడగడం, వాళ్ళు లేదు అనడం, ఇదే కామన్ అయిపోయింది. ఇక్కడ కర్డ్ ఎక్కువగా దొరకదు, చాలా తక్కువగా దొరుకుతుంది. లే సిటీలో మాత్రం అక్కడక్కడ రెస్టారెంట్స్ లో కొన్ని చోట్ల దొరుకుతుంది. మనం లే నుంచి బయటకు వచ్చామంటే అది కూడా దొరకదు. ఇప్పుడు మనం వెళ్లే ప్లేస్ అదే తాంగ్ కి చాలా స్పెషల్ స్టోరీస్ ఉన్నాయి. అది ఒక్కొక్కటి మనం ఆన్ ద వేలో తెలుసుకుందాం. 1971 వార్ గురించి మనలో చాలా మందికి ఒక యుద్ధంగానే తెలుసు. పిఓకేలో ఉన్న ఫర్ను, ఇండియాలో ఉన్న తాంగ్, ఈ రెండు 1971 కి ముందు ట్విన్ విలేజెస్. ఒక ఎల్ఓసితో ఈ ట్విన్ విలేజెస్ ని వేరు చేశారు. ఈ ఎల్ఓసి ఈ ప్లేస్ కే అనుకుంటే తప్పు. అది ఇక్కడ రిలేషన్స్ మధ్యలో ఉండే పడింది. ఒక భార్య భర్తల మధ్య, లేదా తండ్రి కొడుకుల మధ్య, అన్న తమ్ముల మధ్య, చెప్పుకుంటూ పోతే ఒక పిల్లాడికి తన తల్లిదండ్రులకు మధ్య. గంధం గాలిలో ఉండాలి, అందం పూలలో ఉండాలి, నా మనసు నీలో ఉండాలి, నీ మనసు నాలో ఉండాలి. పదం ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్. 19 ఏళ్ల గులాం హుస్సేన్ అనే కుర్రాడు తన గొర్రెల్ని తీసుకొని వాళ్ళ నాన్న చెప్పినట్టు ఫర్నో నుండి తుర్తుక్లోని తాంగ్కి వచ్చాడు. ఈ సడన్ ఇన్సిడెంట్ వల్ల, ఏదైతే ఎల్ఓసి అనేది ఇంప్లిమెంట్ అయ్యిందో ఆ ఇన్సిడెంట్ వల్ల అతను ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. బైనాక్లర్తో ఇల్లు కనిపిస్తున్నా వెళ్ళలేని పరిస్థితి. ఇలా ఎన్నో బంధాలు ఎల్ఓసితో సపరేట్ అయ్యాయి. ఇక్కడ పోరంకి విజయవాడ నుంచి వచ్చింది. ఎక్కడికి వచ్చిందిరా అంటే ఈ పచ్చడి లదాఖ్లో పాకిస్తాన్ దగ్గరగా ఉన్న ఒక విలేజ్కి వచ్చింది. అవును, ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? ఇది ప్రియా పచ్చడి మేడింది ఉంది ఇక్కడ. పోరంకి విజయవాడలో చేశారు. ఇది మ్యానుఫ్యాక్చర్డ్ అని ప్యాక్డ్. మేము తుర్తుక్ దగ్గర ఫుడ్ అయితే తినేసాం. ఫుడ్ తినేసేసి అక్కడ నుంచి తాంగ్కి బయలుదేరాం. ఇక్కడ నుంచి తాంగ్ 9 కిలోమీటర్స్. మొత్తం ఆఫ్ రోడ్ జర్నీ. కాస్త జాగ్రత్తగా వెళ్తే చాలు. ఇదే తాంగ్ విలేజ్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి పిఓకే అంటే పాక్ ఆక్యుపై చేసిన కాశ్మీర్ అనేది కనిపిస్తుంది. కాకపోతే బైనాక్యులర్స్ తో చూడాలి.
अपना है अपना बहुत अच्छा है। फिर वो मैदान में आपको काला काला दिख रहा है, पूरा अपना है, ये बाहर से वहाँ अपना है। फिर नदी के उस तरफ आप देखो मैदान दिख रहा है, वो 2 गाँव दिख रहा है, वो पाकिस्तान का है। इसका नाम है चूथांग, आगे वालों का गाँव का नाम है खानू। ये दोनों गाँव जो है पाकिस्तान का है। ये 71 का पहले ये गाँव एक ही था। 71 का पहले 4 गाँव जो था पाकिस्तान का था। फिर 71 में पहले बांग्लादेश आज़ाद किया, इसके बाद ये 4 गाँव भी अपने इंडिया ने आज़ाद किया। फिर यही सोची वो जो फिर वो 2 रास्ता देखा है, वहाँ नाले से रास्ता किया, वो वहाँ आपको ये गिनेंगे ऊपर चौमा काला काला बीच में दिख रहा है, पूरा पाकिस्तान का మేము తాంగ్ నుంచి రిటర్న్ అయ్యాం. ఇప్పుడు ఆ పెద్ద ఆయన చెప్పింది విన్నారు కదా, ఈయన పేరే గులాం హుస్సేన్. అవును, ఎవరైతే 19 ఏళ్ల వయసులో తుర్తుక్లో ఉండిపోవాల్సి వచ్చిందో ఆయనే ఈ పెద్ద ఆయన. మెరు అనేవి 2 ప్రాణాలు, కంటిని పలకి కను పాపలు, శరీరానికి అతుక్కున్న ఒంటి రెక్కలు, శ్రమకి వచ్చిన ఫలితాలు. నీ హల్లులతో కలిసిన గుంటాలు, 1 2 అంటూ ఒకటైన గణితాలు. ఇద్దరి పరిచయాలలో జరిగిన మాటలు, ఒకరి మీద ఒకరికి కలిగిన అభిప్రాయాలు, ఇద్దరి జీవితాలలో ఉన్న గతాలు, ఒకరి మీద ఒకరికి ఇచ్చిన గౌరవాలు, ఇద్దరిగా ఉన్న ఒక పుస్తకపు 2 వైపులా కాగితాలు, కలవి ఇద్దరివి వేరు వేరు జాతకాలు. నాకు తెలిసి మన ఇండియాలో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఏది అంటే లడాక్. ఇది సత్యం సత్యం సత్యం. మీరు జీవితంలో ఒకసారైనా లడాక్ యాత్ర కంపల్సరీ చేయండి. చచ్చిపోయే ముందు ఒకసారి లడాక్ చూసి చచ్చిపోండి. దిస్ ఈజ్ మై హోప్. ఇప్పుడు ఈవినింగ్ 5:30 అయ్యింది. తాంగ్ నుండి తుర్తుక్, త్యాక్షి, డిస్కిట్, హందర్, అటు నుంచి టీమూర్ వచ్చాం. ఇటు నుండి ప్యాంగాంగ్కి షార్ట్ కట్ ఉంది. అది అగమ్ అనే విలేజ్ నుండి దుర్బుక్కి కనెక్ట్ అవుతుంది. దుర్బుక్ నుండి ప్యాంగాంగ్కి నార్మల్ రూటే. అదే మనం నార్మల్గా గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని ప్యాంగాంగ్కి వెళ్ళాలి అంటే వెళ్ళాల్సి ఉంటుంది. తాంగ్ నుంచి టీమూర్ దాకా మామూలు ఈ రూటే వచ్చి అక్కడ నుంచి కార్దోంగ్లా మీదగా లే నుండి చాంగ్లా పాస్ మీదగా దుర్బుక్ వచ్చి అక్కడ నుంచి ప్యాంగాంగ్కి వెళ్ళాలి. రూట్ చాలా బాగుంటుంది, కానీ 1 డే ఈజీగా టైం పడుతుంది. అందుకే మేము గూగుల్ మ్యాప్స్ని నమ్ముకోకుండా ఇలా మరో వేలో టీమూర్ నుండి అగమ్ సైడ్ స్టార్ట్ అయ్యా. ఇక్కడ ఈ గాలికి కెమెరా ఊగిపోతుంది. కెమెరానే కాదు, బైక్ కూడా షేక్ అయిపోతుంది. ఈ రోడ్ అస్సలు బాగాలేదు. రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. చాలా చోట్ల సింగిల్ రోడ్డే ఉంది, కొన్ని చోట్ల అసలు రోడ్డే లేదు. టైర్ మార్క్స్ చూసుకుని వెళ్ళడమే. మీకు ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా, మేరు అని ఒక పర్వతం ఉంది. అవును, అందుకే మనం పూజలు అవి చేసేటప్పుడు మేరూరు దక్షిణ దిగ్భాగే అని మేరు పర్వతానికి దక్షిణాన ఉన్నామని చెప్తారు. మేబీ అది ఆ కనిపించే పర్వతాలు అవ్వచ్చు, లేకపోతే కనబడిన పర్వతం అయి ఉండొచ్చు. అమెరికాకు కూడా మేరు పర్వతానికి ఆపోజిట్ సైడ్ ఉంటుంది కాబట్టే అమేరుకం అని అట్లా అమెరికా అని వచ్చిందని చెప్తుంటారు. అదే కరెక్ట్ అనుకుంటా, అంటే అంత ఎగ్జాక్ట్గా ఉండదు కదా. మెరు అనేవి 2 ప్రాణాలు, కంటి రెప్పలకి కను పాపలు, శరీరానికి అతుక్కున్న వంకి రెక్కలు, శ్రమకి వచ్చిన ఫలితాలు. అన్ని హల్లులతో కలిసిన గుంటాలు, 1 2 అంటూ ఒకటైన గణితాలు. ఒకే కడుపు నుండి పుట్టలేదు బాధని పంచుకోవడానికి, ఒకళ్ళకి ఒకళ్ళు అయ్యారు. ఒకే చోట పెరగలేదు ఆనందాన్ని అనుభవించడానికి, ఒకళ్ళకి ఒకళ్ళు అయ్యారు. ఒకరి భావం మరొకళ్ళకి పదం, ఒకరి రుణం మరొకళ్ళకి కర్మం, ఒకరి జ్ఞానం మరొకళ్ళకి ధ్యానం, ఒకరి నృత్యం మరొకళ్ళకి గానం. మేరు అనేవి 2 ప్రాణాలు, కంటి రెప్పల
ఫలితాలు. అన్ని హల్లులతో కలిసిన గుణితాలు 1 2 అంటూ ఒకటైన గణితాలు. వేరే వరకు ఇచ్చావా? సార్ నా ఫోన్ ఏమైనా చూసారా? నేను అడిగా కదా ఛార్జింగ్ ఉందా, అది సిగ్నల్ ఉందా అని. అప్పుడుందా? వాళ్ళు అడుగు వచ్చాను ఫోన్ ఉంది. ఫస్ట్ అది పక్కన చూడండి.